శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహిళా కార్మికులతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు ఇందిరమ్మ కాలనీ సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఊటుకూరు గ్రామం నుంచి బీరేపల్లి సమీపంలోని గార్మెంట్ పరిశ్రమకు పనికి వెళ్తున్న 13 మంది మహిళా కార్మికులు ఆటోలో ప్రయాణిస్తున్నారు. కొట్నూరు నుంచి గోరంట్ల వైపు వెళ్లే హైవే బ్రిడ్జ్ దిగుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సును తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఊట్కూరు గ్రామానికి చెందిన గంగమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది మహిళా కార్మికులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంట్రోల్ చేసేసారు అంటే బస్సు ఉందే తప్ప అంటే ఆ ఆటో కొనుక్కొనేసింది. ఆ బస్సు ఆటోలో డ్రైవర్ చూసుకున్నాడా అది ట్రైన్కి పడిపోయింది. మేము ముందు ఆటోలో పోతుంటే ఎన్నికసేపటికి ఇట్లా పొగలు వస్తున్నాయి. వాళ్ళు బయటకు వెళ్ళొస్తున్నారు. ఒక ఆయన స్పాట్లో చనిపోయింది. మాకేం చేయాలో దిక్కు వచ్చినా ఏడుస్తాను. అందరూ ఏడ్చుకొని పారేస్తే అందరూ అప్పుడు ఏడుస్తున్నారు. వాళ్ళు ఆడోళ్ళు పడిపోయినారు. పడిపోయి ఏడుస్తున్నారు. ఒక ఆయన చనిపోయింది. ఈ గవర్నమెంట్ అది నిర్వికా గవర్నమెంట్ గుడ్డుపల్లి దగ్గర అక్కడ 13 మంది ఉన్నారు.